నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీని కలవనున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలవనున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలతో ఈ విషయంపై చర్చించనున్నారు. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రైట్, సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ పైనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టచ్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టులతో పాటు మరొక వైపు ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశం పైన గత కొంతకాలంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేయడంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసినటువంటి నేతలంతా కూడా తమకి ఎమ్మెల్సీ పదవులతో పాటు మరొకవైపు నామినేటెడ్ పోస్టులు వస్తాననేటటువంటి ఆశతో ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో ఏసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఖర్గే, మల్లికార్జున ఖర్గేతో పాటు మరొకవైపు కేసీ వేణుగోపాల్ తో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలి, దాంతో పాటు ముఖ్యంగా జనవరి 2వ వారంలో అంటే మంత్రివర్గ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన అధికార పెద్దలతో చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మరొక మంత్రులకి సంబంధించి ఇప్పటికే కేటాయించినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి 6 మంత్రి స్థానాలకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా అధిష్టానం నిర్ణయం ప్రకారం మంత్రి పదవులు కేటాయించడంతో పాటు శాఖలు సైతం కేటాయించబోతున్నారు. ఆ 6 మంత్రులు ఎవరు ఉండబోతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం ఒక ప్రశ్న మిగులుతుంది. ఇప్పటికే పోటీలో మేమున్నామంటూ కూడా ప్రతి ఒక్కరూ మంత్రి పదవి పైన ఆశ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం కనపడుతుంది. దీంతో పాటు మరొకవైపు ఈ మంత్రివర్గం పూర్పు కంప్లీట్ కావాలంటే ముందుగా నామినేటెడ్ పోస్ట్ కి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ రావాలి. నామినేటెడ్ పోస్టు పార్టీలో కష్టపడినటువంటి వారికి ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపైన అధిష్టానం నిర్ణయం ప్రకటించిన తర్వాత ఈ మంత్రివర్గ కూర్పు ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఎమ్మెల్సీల స్థానంలో ప్రతి ఉమ్మడి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ రేసులో సీనియర్ నేతలు ఉన్నారు. మరి ఎవరెవరిని ఎమ్మెల్సీలు వరిష్టారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. ఇదంతా అలా ఉంచితే మరొక వైపు ప్రధాన మంత్రి మోడీ అపాయింట్మెంట్ సైతం కోరడం జరిగింది, అపాయింట్మెంట్ సైతం రావడం జరిగింది. దీంతో సీఎం తో పాటు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ప్రధానమంత్రి మోడీని కలవబోతున్నారు. మర్యాదపూర్వకంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రి, సీఎం ఇద్దరు కూడా ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు మరొకవైపు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండాలనేటటువంటి అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, కీప్ అప్డేటింగ్ అస్ నాగేంద్ర. థ్యాంక్ యూ.